సో మనకు తెలిసిన విషయమే, సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సాఫ్ అనే అమ్మాయి మొన్న రాత్రి చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి అక్కడి నుంచి నిన్న ఈరోజు మార్నింగ్ వచ్చిన ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది. సో విషయం ఏంటంటే, యాక్చువల్గా మన రాత్రి వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. విషయాలు స్టూడెంట్ ద్వారా ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ లిఫ్ట్ లేదని చెప్తే తిరిగి వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఇక్కడ బీకేఎస్లో ఉండే అవసరానికి వస్తే చూస్తే మీకు మన తిరిగి చూస్తే అమ్మాయి విదేసుకున్నట్లు తెలిసింది. చూశాడు అతను. తర్వాత ఇమ్మీడియట్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ వాళ్ళ పేరెంట్స్ తర్వాత అందరూ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళకి తల్లి కంప్లైంట్ ఇచ్చాడు. మా అమ్మాయి చనిపోయిన విషయంలో మాకు అనుమానం ఉంది, డైరెక్షన్ చెప్పేసి. సో ఆమెకున్న ల్యాప్టాప్ చేసుకున్నాను. దాని తర్వాత ఎఫ్ఎస్ఎల్ పంపించి దాని ప్రకారం అది వీళ్ళు మనం సార్ ఇప్పుడు విశాల్ అనే అబ్బాయికి ఫోన్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అన్నారు. అబ్బాయి స్టూడెంట్ ఇక్కడ, అబ్బాయి స్టూడెంట్ వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ లేదు, బట్ స్టూడెంట్ అనమాట. ఈమె కూడా ఎవరైతే మన చనిపోయిందో ఈమె కూడా ఒకప్పుడు ఇక్కడ పీజీ చేసిన తర్వాత అక్కడే ఫ్యాకల్టీగా కాన్సన్ట్రేట్ పనిచేస్తుంది. ఏమి లేవు, ఊళ్ళు విడేసుకున్నట్టే మనకు లెగేషన్ ఉంటుంది. కాలేజీలో కూడా ఓవర్ లోడ్ ఎక్కువైపోయి అని పేరెంట్స్ అంటున్నారు. అదేంటి సార్? పేరెంట్స్ వచ్చేసి కాలేజీలో ఎక్కువ డ్యూటీ ఎక్కువ చేపిస్తారు, లేట్ టైం అవి ఇవి చేస్తారు, అందుకని చెప్పని తోటి క్యాలరీ విచారిస్తాం. ఇన్వెస్టిగేషన్ భాగంగా విచారించిన తర్వాత ఆమె వచ్చేసి లాస్ట్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయింది. ఇక్కడ పీజీ చేసింది సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో. కొంత తర్వాత మళ్ళీ ఫ్యాకల్టీ తీసుకున్నాను. అంటే ఇక్కడ మామూలుగా ఫ్యాకల్టీ అందరూ బయట ఉంటారు. 6 months తీసుకున్నారు. సో దాంట్లో